పొత్తుల కోసం ఢిల్లీలో కాపలా కాస్తున్న చంద్రబాబు పవన్లను ఏకిపారేశారు టీవీ9 జర్నలిస్ట్ రజనీకాంత్. అడుక్కునే కర్మ పట్టిందా అన్నట్టు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికల వాతావరణం పీక్ స్టేజ్ కి వెళ్లింది. వైసీపీ ఇప్పటికే పార్లమెంటు స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించింది. ఏ క్షణంలోనైనా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. అటు టీడీపీ జనసేన కూటమి కూడా మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమతో కలుస్తుంది కాబట్టి రెండో విడత సీట్ల కేటాయింపును టీడీపీ జనసేన హోల్డ్లో పెట్టాయి. ఈ పొత్తుకు సంబంధించి శనివారం ఒక కీలక అడుగు పడుతుందని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. ఇక ఈ పొత్తుకి సంబంధించి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. నిన్నంతా అక్కడే పడిగాపులు కాశారు. టీడీపీ అనుకూల మీడియా ఇదిగో అదిగో పొత్తు పొడిచింది, చంద్రబాబు చెప్పినట్టే బీజేపీ విన్నది అనే కోణంలో వార్తలు ప్రసారం చేస్తున్నాయి. కానీ అక్కడ వాస్తవం పరిస్థితి వేరు. ఇక ఏపీ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించి టీవీ9లో శుక్రవారం ప్రైమ్ టైం బులెటిన్ లో రజనీకాంత్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇంకా పొత్తు కుదరలేదు. ఆ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడిగాపులు కాస్తున్నారు. అసలే ఈ రోజు శివరాత్రి, చాలా మంది శివుడి కరుణ కటాక్షాల కోసం జాగరం ఉంటారు. అటు ఏపీ రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీట్ల కోసం రాజకీయ జాగరం చేస్తున్నారంటూ ఆయన కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక వర్గం మీడియా ఈ విషయాలు మొత్తం చెప్పకుండా కేవలం టీడీపీ అనుకూల కోణంలోనే వార్తలు ప్రసారం చేస్తుంది. టీవీ9 వార్తలు అలా కాకుండా అక్కడ ఉన్న పరిస్థితిని వెల్లడించింది. ఇక్కడ మీడియా అనేది వర్గాలుగా విడిపోయిన తర్వాత, పార్టీలకు డబ్బు కొట్టే స్థితికి జారిపోయిన తర్వాత వార్తలు అనేవి న్యూట్రల్ కోణంలో ఉండవు. రజనీకాంత్ మాట్లాడిన మాటల తాలూకా సంబంధించిన వీడియోను సోషల్ మీడియా తెగ సర్క్యులేట్ చేస్తోంది. దీనిపై టీడీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. దేశవ్యాప్తంలో ఇంకా ఇతరత్ర ఎన్డీఏ కూటమికి సంబంధించి, విస్తరణకు సంబంధించి, కొత్త పొత్తులకు సంబంధించిన రోజువారీ చర్చల్లో అమిత్ షా బిజీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దల కోసం, అదేవిధంగా పొత్తుకు సంబంధించి, సీట్లకు సంబంధించి నెంబర్స్, అదేవిధంగా ఎక్కడెక్కడ సీట్లు తీసుకోవాలి, గెలిచే సీట్లు తీసుకోవాలా, ఓడిపోయే సీట్లతో నెంబర్ పెంచుకోవాలా, ఇది ఈ నెంబర్ గేమ్ ఢిల్లీలో జరుగుతుంది. కాలయాపన అక్కడ జరుగుతుంది. చర్చలు, ప్రతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికీ స్పష్టత వస్తుంది. గంటకు రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు. ఏదైనా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న పొత్తుల కోసం రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఢిల్లీలో జాగారాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు శివరాత్రి కూడా. శివరాత్రి జాగారంతో పాటు రాజకీయ జాగారం జరుగుతుంది. పుణ్యం పురుషార్థం ఎవరికి దక్కిందో పక్కన పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పొత్తులు మాత్రం ఒక కొలిక్కు వచ్చే అవకాశాలు ఈరోజు జాగారంతో తేలి